యోధా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించండి. ప్రభువా నాయన, మా ఆత్మీయ పరిస్థితులు ఎరిగిన దేవుడవు ప్రభువా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా, వినడానికి సహాయం దయచేయండి, గ్రహించడానికి లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, పునరుద్ధాన దినంలో ప్రభువా మిమ్మల్ని ప్రభువా మీరేమంటున్నారో దాన్ని బట్టి మేము వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మళ్ళీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా కృప చూపించండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృప చూపించమని ప్రభువా ప్రతి ఆటంకాన్ని దూరపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 1988వ సంవత్సరంలో డాక్టర్ రాండల్ఫ్ బర్డ్ అనే ఆయన దగ్గరికి వచ్చి, ఎవరికైతే ఒంట్లో బాగాలేక ఆయన దగ్గరికి వచ్చారో ఆ యొక్క పేషెంట్స్ని అందరినీ 2 భాగాలుగా చేసి ఇద్దరిని వేరువేరు గదుల్లో ఉంచారంట. కొంతమందిని ఒక గదిలో, మరో కొంతమందిని ఇంకొక గదిలో ఉంచారు. అయితే వాళ్ళకి తెలియకుండా ఒక గదిలో వాళ్ళ కోసం ప్రార్థన చేయించాడు, ఇంకొక గదిలో వాళ్ళ కోసం ప్రార్థన చేయించలేదు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ అవి చూసినప్పుడు, ఎవరైతే ఏ గది దగ్గర అయితే ప్రార్థనలు జరిగాయో, ఏ గదిలో పేషెంట్స్ కోసం అయితే కొంతమంది దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు, ఆ పేషెంట్స్కి ఈ యాంటీబయాటిక్స్ వాడే అవకాశం, అంటే ఆ యొక్క అవసరం తగ్గిందంట వేరే వాళ్ళకన్నా. అది చాలా వాళ్ళకి ఇదైంది, అంటే షాకింగ్గా అయిపోయింది. అంటే దేవుడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే అవసరతలో ఉన్నప్పుడు, లేకపోతే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలన్నది ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ నుంచి, పరిశోధన నుంచి మనం నేర్చుకోవాల్సింది. చూడండి, అలాగే ఇంకొక ఆయన న్యూరో సర్జన్ ఆయన ఉన్నారు, డాక్టర్ ఆండ్రూ అని, న్యూరో సైంటిస్ట్ ఆయన కూడా కొంతమంది బ్రెయిన్స్, అంటే ఎవరైతే దేవుని వాక్యం చదువుకుంటారో, ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేసుకుంటారో అటువంటి వాళ్ళ బ్రెయిన్స్, అలాగే నార్మల్గా ఉండే వాళ్ళ బ్రెయిన్స్, ఎవరు దేవుణ్ణి నమ్మరో, దేవుని ప్రార్థన చేసుకోరో అటువంటి వాళ్ళ బ్రెయిన్స్ టెస్ట్ చేస్తే చాలా తేడా గమనించాడు. ఆ ఇద్దరు బ్రెయిన్స్లో మార్పు గమనించాడు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అన్నది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఉదయకాల సమయంలో. అదే యోధా పత్రికలో మనం చూసినప్పుడు 20వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని ఉంది. అంటే నార్మల్గా మనం ప్రార్థన చేయొచ్చు, దేవుని మీద ఆధారపడకుండా కూడా మన ఇష్టానుసారంగా శరీరానుసారమైన కోరికలు,
లేకపోతే వాటి గురించి మనం ప్రార్థన చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అన్నదే దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థనకి ఆన్సర్ దొరుకుతుంది. ఆ ప్రార్థన ప్రతిరోజు మనకు అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి యేసుప్రభు వారి జీవితం జీవించడానికి క్రైస్తవులుగా ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకున్నారో, రక్షణ పొందారో, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో నిల్చుండడం, ప్రార్థన చేయడం ముఖ్యం. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుతున్నాను. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, 18 ఆత్మ వలన ప్రార్థన చేయమని. అంటే పరిశుద్ధాత్మ దేవునితో ఏకీభవిస్తూ ఆయన నడిపింపులో ప్రార్థన చేయడం అన్నది ముఖ్యం. మామూలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మనకి ఇచ్చినప్పుడు, ఆ నడిపింపును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. అప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. మనం చాలాసార్లు ఈ లోకానుసారమైన వాటికి, కోరికలకి, అంటే దేవునితో సంబంధం లేకుండా ప్రార్థనలు చేసి ఉండొచ్చు. దానికి ఆన్సర్ దొరికిందని అనుకొని ఉండొచ్చు, కానీ అది దేవుని సన్నిధికి చేరకపోయి ఉండొచ్చు. మనం లోకానుసారంగా జీవిస్తూ ఆ విధమైనటువంటి భ్రమలో మోసపోయే అవకాశం చాలా ఉంది. ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది అది. ప్రార్థన అన్నది దేవుని చేత నడిపించబడాలి. ఏదైనా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే కాదు, ప్రతిదీ కూడా దేవుని చేత నడిపించబడాలి. మనం సంఘాల్లో, వ్యక్తిగత జీవితంలో మనం నడిపించుకునేటప్పుడు, సంఘంలో కార్యక్రమాలు ఏవైనా చేసేటప్పుడు అవన్నీ కూడా మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని చేసేయడం అన్నది క్రైస్తవ జీవితంలో లేదు. ఈ రోజుల్లో మనం చూస్తే దేవుని మీద ఆధారపడి పరిచయం చేసేవాళ్ళు, దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు క్రైస్తవులు అనబడే వాళ్ళల్లో, విశ్వాసులు అనబడే వాళ్ళల్లో చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన పాఠం పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయాలి. అంటే చాలాసార్లు కొంతమంది పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం అంటే ఏదో భాషలతో మాట్లాడడం అలాగా అనుకుంటారు. అలాగేం కాదు. ఎందుకంటే ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన మనం చేయాలన్నది ఇక్కడ చూస్తే ఉంది. చూడండి, 18లో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయాలి. ప్రతి సమయంలో భాషలతో మాట్లాడడం, ప్రతి సమయంలో విజ్ఞాపన చేయడం అన్నది, విజ్ఞాపన చేసేటప్పుడు భాషలు మాట్లాడడం అన్నది కాదు, కరెక్ట్ కాదు కదా. మనం అన్నిసార్లు భాషలతో మాట్లాడాం, కానీ ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయడం ముఖ్యం. ఆయన నడిపింపు కోసం మనం కనిపెట్టమని ఉంది ఇక్కడ. సో కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. క్రైస్తవ జీవితం నడిపించబడాలన్నా ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని నడిపింపుతో, అంటే యేసు ప్రభు వారే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి సహాయం చేసే జీవితమే క్రైస్తవ జీవితం. ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకొని ఆయన చిత్తానుసారంగా
ఆయన జీవించిన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారో. అందుకనే మీరు చూస్తే ఈ భాగాల్లో గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే శరీర కార్యాలు డామినేట్ అవుతాయి మన సహజ మానవ శరీరం, మానవ జీవితంలో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరించి ఆయన మీద విశ్వసించి ఆయన చేత నడిపించబడే జీవితం వైపు ఆకర్షింపబడి ఆ జీవితం జీవించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చూడండి ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే శరీరేచ్ఛలు నెరవేర్చబడం. శరీరేచ్ఛల చేత మనం నడిపించబడితే ఆ జీవితం మరణానికి నడిపిస్తుంది. కానీ ఆత్మానుసారమైన జీవితం అనేది నిత్య జీవానికి నడిపిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఆత్మానుసారంగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఆత్మానుసారంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆత్మానుసారంగా మనం జీవితం నడిపించబడాలంటే ముఖ్యంగా ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కదా, మన ఇష్టానుసారంగా మనం చేసేది కాదు. ఇది చూస్తే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం మనకు తెలిసింది 3వ వచనం చూడండి. మనం చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేయం, కానీ ఒకవేళ చేసిన ఎలాంటి ప్రార్థనలు చేస్తామన్నది ఇక్కడ 3వ వచనంలో ఉంది. మీరు అడిగినను ఒకవేళ ప్రార్థన చేసిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఏమీ కూడా మనకు దొరకడం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే యాకోబు యొక్క మాటలు చూస్తే భోగాల నిమిత్తం దురుద్దేశాలతో అడుగుతాం. అంటే మన ప్లెజర్స్, మన సుఖాలు, సంతోషాల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతాం. మనకి అవసరతలు వాటన్నిటి అంటే మన అవసరతల కోసం ప్రార్థన చేయడంలో తప్పు లేదు. కానీ మన భోగాల కోసం వాటి కోసం ప్రార్థన చేస్తాం. దురుద్దేశాలతో అంటే రాంగ్ మోటివ్స్తో ప్రార్థన చేసే అవకాశం ఉంది. మనుషులు శరీరానుసారంగా మనం నడిపించబడితే రాంగ్ మోటివ్స్తో మనం ప్రార్థనలు చేస్తాం. కానీ ఆత్మానుసారమైన ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధికి చేరి దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చూడండి, అనేక మంది బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిన వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా హేనా ప్రార్థన అన్నది మనకి ఎప్పుడు గుర్తుకొస్తుంది. ఆమె చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆమె ఆ ప్రార్థన చేసింది. అంటే సంతానం కోసం, ఆమెకు సుఖం కోసం, ఆమె అవమానం పోగొట్టుకోవడం కోసం కాదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చబడాలి ఆ కార్యం ద్వారా. ఆ కార్యం ఆమెకు అనుగ్రహించబడిన కుమారుడి ద్వారా దేవుని సంఘం లేకపోతే దేవుని ఒక రాజ్యం అభివృద్ధి చెందాలన్నది, దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నది ఆ ఆత్మానుసారమైన ప్రార్థన వల్ల అటువంటి మాటలు ఆమె నోట్లో నుంచి వచ్చాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. దైవ సేవకుడు ఆమె గర్భంలో పుట్టాడు. ఆ మంచి సమూయేలు ఎంత దైవ సేవ చేసిన ప్రవక్త ఆయన. చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో గడిపి ఆ దేవునితో సంబంధం కలిగి దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. సో మనం కూడా ఇటువంటి ఆత్మానుసారమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు మన జీవితాలు వేరేగా ఉంటాయి, మన కుటుంబాలు వేరేగా ఉంటాయి, మన సంఘాలు వేరేగా ఉంటాయి. మార్పు చూస్తాం, చాలా మార్పు చూస్తాం. ఈ ప్రార్థన ప్రతి చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తారు, రాత్రంతా ప్రార్థన చేస్తారు. అటువంటి సమయాల్లో మనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి కానీ మనం ప్రార్థన కానీ చేయగలిగితే, దేవుని చేత నడిపించబడగలిగితే మనం మన జీవితాలు మారిపోయే అవకాశం ఉంది, మన సంఘాలు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన సంఘాల్లో మార్పు రావాలి, మన జీవితాలు, మన కుటుంబాల్లో
మన పిల్లలు, మన పెద్దలు అందరూ నేర్చుకొని నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే ప్రార్థనలు మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, క్రైస్తవ జీవితం అనేది మనం చూస్తే గలతీలకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆ గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. అంటే నేను జీవించట్లేదు, కానీ క్రీస్తే జీవించున్నాడు అన్నది నిజమైన క్రైస్తవ జీవితం. అంటే ఆయన జీవించాలి. మన ప్రతిరోజు మన కార్యక్రమాల్లో మన బదులు దేవుని జీవితం మనలో నుంచి బయటికి రావాలి. అంటే యేసు ప్రభువు లోకంలో ఎటువంటి జీవితం జీవించాడో అటువంటి జీవితమే మనం కూడా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి దానికి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిర్ణయాలు తీసుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం జీవించాలి. సో అందుకనే ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయం ఒక మాట నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మన బలహీనమని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకని మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగు. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. యేసు ప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో మనం ఏకీభవించే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది, నిజమైన క్రైస్తవ జీవితం అనేది ఈ యొక్క వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేస్తూ మనం పరిశుద్ధ యేసు ప్రభు వారి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. ఇంకా 8వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది చూడండి, 16వ వచనం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే మనం పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడే మనకి విట్నెస్ ఇస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. అంటే మనం దేవుని వాక్యం వింటూ ఎదుగుతూ దేవుని మాటలు వింటూ మనం దేవుని చేత బలపరచబడినప్పుడు ఆ యొక్క 15, 16 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే మనం తండ్రి అని దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా కారణం పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. ఆయన సన్నిధికి వెళ్ళు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి అని పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రేరేపిస్తాడు. ఆయనే మనకు మాటలు ఇస్తాడు. ఆయనే మన దేవుని జీవితం జీవించడానికి, యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన ఈ పాఠాలు చాలా గొప్పవి. మనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. అంటే దేవుని వలన మాత్రమే క్రైస్తవ జీవితం, దేవుని కృప వల్ల మాత్రమే క్రైస్తవ జీవితం ఫలభరితంగా జీవించే అవకాశం ఉంటుందని పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు. నేనేదో చేశానని కాదు అని చెప్తున్నాడు. అంత పౌలు భక్తుడు అటువంటి గొప్ప జీవితం, పరిచర్య
చేయగలిగాడంటే ఆయన అంత అంత అన్యుల మధ్య అద్భుతమైన పరిచర్య జరిగించాడంటే దానికి కారణం దేవుని కృప. మనం కూడా నిజమైన క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దేవుని కృప అవసరం. దేవుని కృప నిత్య జీవి, ఆ యొక్క దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవునిలో మనం నడిపించబడడం ముఖ్యం. ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ దేవునిలో నడిపించబడాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చూడండి, ఈ క్రైస్తవ జీవితం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1 కొరింథీయులు 12వ అధ్యాయం 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చు. మనం యేసు ప్రభువారిని యేసయ్య ప్రభువ తండ్రి అని పిలవగలుగుతున్నాం అంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. ఆ విధంగా మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నాం. అందుకనే ఇంకా మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలని కోరుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం మనకు దొరుకుతుంది. యేసు ప్రభు వారు ఎటువంటి జీవితం మనం జీవించాలని కోరుకుంటున్నారో అటువంటి జీవితం మనం జీవిస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటువానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇవన్నీ ఎందులో జరగాలంటే ఆత్మ సంబంధంలో జరగాలి. ఆత్మ సంబంధులు అని ఎందుకంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే వాళ్ళు అని అర్థం, క్రైస్తవులు అనేవాళ్ళు. సో కాబట్టి ఏ విధమైన ఒకరిని దేవునిలోకి తీసుకురావాలన్నా, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్న వాళ్ళు, తప్పుడు బోధలు విని ఆకర్షింపబడుతున్న వాళ్ళని దేవునిలోకి మలచబడాలన్నా, అటువంటి వారిని మనం హెచ్చరించాలన్నా లేకపోతే ఆదరించాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. మనం ఇతరులకి దేవుని సువార్త చెప్పాలన్నా, క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనం, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం, ఆ మార్గం ఇంకొక గొప్పతనం మనం చెప్పాలన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. అందుకని ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఉంది ప్రార్థనకి. అందుకనే మనం చూడండి, ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం, మన మనస్సు మారి రూపాంతరం చెందబడాలంటే పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క జీవితం మన ద్వారా జీవించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప జీవితం మనం జీవించలేమని దేవుడికి తెలుసు. మనం అటువంటి ప్రార్థనలు చేయలేమని దేవునికి తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నిత్యం నివసించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైన జీవితం మనకు దొరకాలని, అటువంటి జీవితమే మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నిత్యం మనం కోరుకోవాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని మీద ఆధారపడదాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. మాతో మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, మీ హెచ్చరికలు దయచేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అలవాటు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే జీవితం మాకు అందరూ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దొరకాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని, ప్రతి ఒక్కరు ఆత్మీయమైన మేలులు పొందుకొని
ఆత్మీయమైన నింపుదలతో ప్రభువా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి ప్రభువా నాయన సంతృప్తి, సంతోషం, సమాధానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయమని, ఘనత మహిమ వాక్యం హృదయంలో భద్రపరచమని, ఫలభరితంగా ప్రభువా నాయన మార్చమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.